ఈ నెల 30న మనకి ముక్కోటి ఏకాదశి వస్తుందండి. చాలామందికి తెలియదు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? లేదంటే ఎప్పుడు మొదలవుతుంది? ఏ సమయంతో ముగుస్తుంది? ఇలా తిథి ప్రకారం ఎలా చూసుకోవాలి? ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వైకుంఠ ఏకాదశి కోసం ఇప్పుడేంటో చూద్దాం. హిందూ పంచాంగ ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెల 2 సార్లు వస్తుంది. అలాగే ఏకాదశి తిథి కూడా నెలకు 2 సార్లు వస్తుంది. కానీ మిగిలిన తిథుల కంటే ఏకాదశి తిథికి మాత్రం విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ ఏకాదశి తిథి రోజున ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతారు. అందులోనూ ముక్కోటి ఏకాదశి తిథికి మరింత ప్రాధాన్యత, విశిష్టత ఉంది. అయితే ఇది ధనుర్మాసంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్ర దినం. ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముని దర్శించుకునే పుణ్యదినం. సంవత్సరానికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు అంటే మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ వేటి విశిష్టత వాటిదే. కానీ ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అలాగే ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును స్తుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు. కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సంప్రదాయం. సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగాను, దక్షిణాయనం రాత్రి సమయంగాను పేర్కొంటారు. అయితే ఉత్తరాయణం, దక్షిణాయనాలకు సంధికాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు. అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారు. అదే సంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి ఉత్తర దిక్కుగా స్వామివారి దర్శించి తరిస్తారు. దీనినే ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు. మోక్షద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు, తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు. ఇదేనండి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.